హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి మన ఫొటోస్ పైన మూవీ టైటిల్ నేమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఈరోజు ఎడిటింగ్. సో మీరు ఆల్రెడీ తమిళ అయితే చూసారు కదా. సో అలా మీరు కూడా మీ పిక్స్ పైన మూవీ టైటిల్ నేమ్స్ అయితే సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే నేను చేసిన పోస్టర్ ఒక ప్రూవ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ పోస్టర్ ఒక ప్రూవ్ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ ఫోటో పైన మూవీ టైటిల్ నేమ్స్ సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. ఒక 2 మినిట్స్ అయితే మీకైతే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ వచ్చేసి పిక్చర్ అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు సర్చ్ చేయగలలో పిక్చర్ అని సెర్చ్ అయితే చేసి యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మనకు ప్లే స్టోర్లో కూడా యాప్ అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడైతే నేను పిక్చర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు మీ పిక్ అయితే యాడ్ అయితే వేసుకోండి, ఒక పిక్. సో ఇక్కడ నేను పిక్ అయితే యాడ్ అయితే వేసుకున్నాను. సో చూడండి, పిక్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టిక్కర్స్ ఉంటుంది. సో ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ విగ్నెట్ అని సెర్చ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వైట్ విగ్నెట్ అని వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ సెకండ్లో మీకు విగ్నెట్ అయితే ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసుకొని యాడ్ అయితే వేసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది విగ్నెట్. సో ఇప్పుడు ఇక్కడ యారో కనిపిస్తుంది కదా. సో దీని అయితే జూమ్ ఇన్ చేసుకోండి ఇలా. సో జూమ్ ఇన్ చేసుకొని దీన్ని రొటేట్ చేసుకోండి ఇలా. సో రొటేట్ అయితే వేసుకొని కొంచెం జూమ్ అయితే వేసుకోండి ఇలా. సో ఇలా అయితే కరెక్ట్గా జూమ్ అయితే వేసుకొని అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకైతే ఫోటో అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ పక్కన యాడ్ ఫోటో కనిపిస్తుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను ఒక మూవీ టైటిల్ అయితే ఇస్తాను, చిన్నదాన నీకోసం అని మూవీ టైటిల్. సో ఇదే కాకుండా మీకు చాలా అయితే ఇస్తాను. కింద RX100, పడి పడి లేచే మనసు, ఇలా చాలా మూవీ టైటిల్ ఇమేజ్ అయితే ఇస్తాను. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడింగ్ అయితే వేసుకొని మీకు ఏ మూవీ నేమ్ కావాలంటే ఆ మూవీ నేమ్తోన మీ పిక్ అయితే యాడ్ అయితే వేసుకోండి. సో ఫస్ట్ మనం ఇక్కడ చిన్నదాన నీకోసం అంటే నేనైతే యాడ్ అయితే వేసి చూపిస్తున్నాను, చూడండి. సేమ్ మీరు కూడా ఇలాగైతే యాడ్ అయితే వేసుకోండి. సో ఇక్కడ ఈ పిక్ పైన ట్యాప్ చేసుకున్నాను. సో చూడండి, ఇప్పుడు యాడ్ వన్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యారో మీద ట్యాప్ అయితే వేసుకొని ఇలా అయితే తీసుకురండి పైనకి. సో చూడండి, బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది కదా. చూడండి, ఇదైతే చేశాక ఇప్పుడు మీరు ఇలా అయితే పెట్టుకోండి. సో ఇలా కరెక్ట్ మీ పిక్ని బట్టి కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఇలా. సో చూడండి, మీ పిక్ పైన పెట్టుకొని మంచిగా నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో చూడండి, మనకు పిక్ మీద అయితే మూవీ టైటిల్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది. సో మీరు కూడా సింపుల్గా ఇలాగైతే ఎడిటింగ్ అయితే చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యారో పైన ట్యాప్ చేసుకొని సేవ్లోకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ యాజ్ పిక్చర్ ఉంది కదా. సో దీన్ని సేవ్ అయితే చేసుకోండి. మన గ్యాలరీకి అయితే పిక్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే సింపుల్గా అయితే అర్థమైతే అయిందని అనుకుంటున్నాను వీడియో. సో మీరు మీ పిక్ కూడా పెట్టుకొని నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.